KITS Akshar Institute of Technology, formerly Guntur Engineering College, rose up to a top-ranking engineering college today. What began as an endeavor to bring comprehensive education to the rural sector to empower the youth to be both efficient and ethical engineers. KITS Akshar Institute of Technology is today a sprawling campus with 5 UG courses, 2 PG courses with 85 faculty, 1,400 students and 36 classrooms. KITS Akshar Institute of Technology is an AICTE approved, accredited with A grade by NAC and JNTU Kakinada affiliated college offering upgraded graduate, postgraduate programs. KITS Akshar Institute of Technology. ఈ కళాశాల 2008లో వేరే మేనేజ్మెంట్తో గుంటూరు ఇంజనీరింగ్ కళాశాలగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. 2021 జూలై నుంచి ఈ కళాశాల యాజమాన్యం కిట్స్ యాజమాన్యం పరిధిలోకి వచ్చింది. 2021 నుంచి గత 3 సంవత్సరాలుగా ఈ కళాశాలలో రకరకాల మార్పులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం ఈ కళాశాల యొక్క పేరుని గుంటూరు ఇంజనీరింగ్ కళాశాల నుంచి కిట్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా మార్చడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఈ కళాశాలకి మీ అందరికీ శుభకరమైన వార్త ఏంటంటే ఈ కళాశాలకి NAC నుంచి ఏ గుర్తింపు రావడం జరిగింది. అలాగే గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కళాశాల యొక్క యాంబియన్స్ మొత్తాన్ని చేంజ్ చేయడం జరిగింది. కళాశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా రీఅరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ల్యాబొరేటరీస్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న కంప్యూటర్స్ ప్లేసెస్లో కొత్త కంప్యూటర్స్ని రిప్లేస్ చేయటం, ల్యాబ్ యొక్క యాంబియన్స్ని మొత్తం కూడా మార్చేయటం, స్టూడెంట్కి ల్యాబొరేటరీకి వెళ్ళిన తర్వాత ఆ ల్యాబొరేటరీ చూస్తే చదువుకోవాలనిపించే విధంగా ల్యాబొరేటరీ యొక్క రూపురేఖల్ని కూడా మార్చేయడం జరుగుతూ వచ్చింది. ఈ కళాశాలలో 3 సంవత్సరాల నుంచి మేము రకరకాల స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ప్రైమరీగా ఫస్ట్ ఈ కళాశాలలో విద్యార్థులందరికీ కూడా కిడ్స్లో ఏ విధంగా అయితే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో తూచా తప్పకుండా అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి స్టూడెంట్కి డిసిప్లిన్, మంచి అకాడమిక్స్ అంటే మంచి ఫ్యాకల్టీ, అలాగే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే మంచి స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పేదానికి గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము చేస్తూ ఉన్నాం. What sets KITS Akshar Institute of Technology apart from the current crop of engineering colleges in India is the focus on the holistic development of the student community in the aspects of industrial and technical competence to apply the knowledge gained to solve real-life challenges for the benefit of society. పేరెంట్స్ అందరూ కూడా ఎన్నో ఆశలతోటి మీ పిల్లల్ని మా దగ్గర జాయిన్ చేశారు. అన్ని ఆశలు ఉండటం తప్పు లేదు, కానీ ఒక మంచి సంస్థలో చేర్చామో ఇక మన పని అయిపోయిందనే లాగా భావించకుండా చక్కగా మీరు కూడా నిరంతరం అబ్జర్వ్ చేయండి. పిల్లల ఏజ్లో ఇప్పుడు ఏదైతే ఈ 17-15 సంవత్సరాల నుంచి ఒక 20-22 సంవత్సరాల దాకా చాలా ఇబ్బంది పెట్టే ఏజ్, మనందరం కూడా అది క్రాస్ అయ్యి వచ్చుంటాము. మనం కూడా ఆ ఏజ్ని గుర్తు చేసుకుంటే తెలిసిద్ది మనం ఎలాంటి తప్పులు చేశామనేది. వాళ్ళు నిరంతరం గమనిస్తూ మీ పని మీరు చేస్తూ మా సంస్థకు వచ్చిన దగ్గర నుంచి మా పని మేము చేస్తూ వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలమని భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా స్టూడెంట్ వెల్ఫేర్ గురించే జరుగుతుంటుంది కాబట్టి ప్రతి దానిని కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకోండి. ఏ విధమైన నెగిటివ్ తనంతో ఉండదు. మనకి గోగినేని సాంబశివరావు గారు అని చెప్పి GSR విద్యా సంస్థల చైర్పర్సన్, మీకు గుంటూరులో తెలిసే ఉంటుంది బాగా. మేము కూడా ఆ సార్ మాకు JKC కాలేజీలో మేము చదివేటప్పుడు మాకు టీచర్గా వర్క్ చేశారు. మన చైర్మన్ గారు అయితే డైరెక్ట్ స్టూడెంట్ సార్కి. సో అలాంటి సార్ కూడా ఈరోజు మాతో జాయిన్ అయ్యి ఆ సంస్థను రన్ చేయడానికి నేను కూడా వర్క్ చేస్తానని చెప్పి చక్కగా రోజు కంటిన్యూగా ఫుల్ డే మీకు సంస్థలు అవైలబుల్ ఉంటారు. ఇప్పటికీ క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు సారు. సో అలాంటి సారు ఆ సంస్థకి ఎసెట్. సో అది కూడా మీరు అందరూ గమనించుకొని చక్కగా మాతో సహకరిస్తూ నడుస్తూ ఉండండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. నేను అదంతా డిసిప్లిన్ మానిటరింగ్ ఎక్కువ మేజర్గా చూస్తుంటాను. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేస్తూ ఉంటాను. మా బ్రదర్ వచ్చేసరికి కాలేజీ గ్రోత్ గురించి స్టాఫ్ సెలక్షన్స్ కావచ్చు, లేకపోతే కొత్త విధానాలు ఏం తేవచ్చు, హ్యాకథాన్స్ కావచ్చు, లేకపోతే వర్క్షాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమేమి కొత్తగా చేస్తే బాగుంటుంది పిల్లలకి అనేది
మా తమ్ముడు నిరంతరం వెతుకుతూ ఉంటాడు. బయట ఒకటి జరిగితే ప్రోగ్రాము మన క్యాంపస్లో 2 జరగాలి అనేది మా టార్గెట్ అలా ఉంటుంది. బయట కాలేజీలో ఒక కంపెనీ వస్తే మనం 2 కంపెనీలు తీసుకురావాలి. వాళ్ళు ఒక 20 ఉద్యోగాలు ఇప్పిస్తే మన దగ్గర పిల్లలు ఒక 50 తెచ్చుకుంటే బాగుండని మా ఆరాటము, మా తపన అలా ఉంటుంది. With the overarching principle of the upliftment of rural communities through education, KITS Akshar Institute of Technology is yet another triumph of the KITS to firmly secure its place in nation building. Courses: KITS Akshar Institute of Technology currently offers 5 undergraduate courses: BTech, CSE, Computer Science Engineering, CSE, AI and ML, Computer Science and Engineering, Artificial Intelligence and Machine Learning, CSE, DS, Computer Science Engineering, Data Science, ECE, Electronics and Communications Engineering, IT Information Technology, PG courses, MTech, CSE, Computer Science and Engineering, MCA, Master of Computer Applications, that are tailored according to the industry requirements for a total number of 1400 students. ఈ కళాశాల కిడ్స్ మేనేజ్మెంట్ క్రిందకు మారిన తర్వాత చాలా చేంజెస్ చేయటం అనేది జరిగింది. క్లాస్ రూమ్స్ చేంజ్ చేయటం కానివ్వండి, ల్యాబొరేటరీస్ చేంజ్ చేయటం కానివ్వండి, సెమినార్ హాల్స్ని మార్చడం కానివ్వండి, గ్రౌండ్స్ మార్చడం కానివ్వండి, చాలా వాటికి మార్పులు జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం ఈ కళాశాలలో బాయ్స్ హాస్టల్ క్యాంపస్లోనే ఉంటుంది. ఈ హాస్టల్లో ఉన్న వారికి మంచి ఫుడ్తో పాటు ఫెసిలిటీస్ బాగా ఉండేటట్లు చేయటం జరుగుతుంది. వీటితో పాటు స్పోర్ట్స్ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా సౌకర్యాలు కలుగజేయటం జరుగుతుంది. ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది. ఈ విద్యార్థులు ఏ విద్యార్థి అయినా సరే వారి యొక్క అకాడమిక్ మీద కానివ్వండి, లేదా హెల్త్ ఇష్యూల మీద కానివ్వండి, లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద కానీ ఏవైనా ఫేస్ చేస్తూ ఉంటే వాటితోటి పర్సనల్గా డిస్కస్ చేసి వాటిని రెక్టిఫై చేసి వాడి కాన్సంట్రేషన్ మొత్తం కూడా చదువు మీద ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ చేరిన విద్యార్థులందరూ మొదటి 2 సంవత్సరాల్లో మార్కులతో పాటు మార్కులు ఒక్కటే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఒక గోల్ని ఫామ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వర్క్ చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. There are a total number of 85 teaching faculty members, out of which 11 are PhDs with more than 100 national and international journals and 73 research papers under their names. KITS Akshar Institute of Technology leaves no stone unturned in providing the infrastructure with e-classrooms, well-equipped laboratories, seminar halls, a training and placement cell, an entrepreneurship development cell, grievance and redressal cell, a sports and games cell, NSS, NCC, and indoor and outdoor gyms, library that creates a conducive environment for students to realize their full potential. నేను 17 సంవత్సరాలు కేఎల్ యూనివర్సిటీలో వర్క్ చేసిన తర్వాత కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 8 ఇయర్స్ వర్క్ చేసి ఇక్కడ ప్రిన్సిపాల్గా జాయిన్ అయ్యాను. మీ పిల్లల్ని ఈ కాలేజీలో చేర్చిన తర్వాత వాళ్ళ డిసిప్లిన్ ఎలా ఉన్నది, స్టడీస్లో వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉన్నది అనేది మీకు ఎప్పుడు కావాలన్నా సరే ఇక్కడ మొత్తం 4 మెంబర్స్ అవైలబిలిటీలో ఉంటాము. చైర్మన్ గారు, సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు అండ్ నేను. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసి మమ్మల్ని కనుక్కోవచ్చు. ఈ కిడ్స్ మేనేజ్మెంట్ ఈ కాలేజీ తీసుకున్న తర్వాత ఈ అడ్మిషన్ ఇంటేక్ ఆల్మోస్ట్ 100% సీట్స్ ఫుల్ అవుతున్నాయి. ఇక్కడ మా క్యాంపస్లో మీకు ర్యాగింగ్ ఫ్రీ ఉంటుంది. అసలు ర్యాగింగ్ గురించి అసలు మీరు మీ ఆలోచనకే రావద్దు. అసలు మీరు మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ ఉంటుందా, పిల్లలకి ఏమవుతుంది మీరు చెప్పకపోతేనే ప్రాబ్లం. కానీ పిల్లలు మీ నోరు తెరిచి సార్ నాకు నష్టము ఎదుగో నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అని చెప్తే మరుక్షణం మీ ముందే ఉంటాం మేము. సో మీకు ఆ ఆలోచన గురించి దాని గురించి కానీ ఎలాంటి ప్రయత్నం చేయకండి. మీరు అసలు సంకోచపడకండి. హాస్టల్స్ వచ్చేసరికి గర్ల్స్ వచ్చేసరికి పర్టికులర్గా
కంప్లీట్గా మేనేజ్మెంట్ మానిటరింగ్లోనే ఉంటాయండి. బట్ నేను ఉంటాను, నేను మిస్ అయినప్పుడు మా బ్రదర్ చూస్తారు. సో వాళ్ళు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా మేమే అలౌ చేస్తుంటాం. కొంతమంది పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తూ ఉంటారు, మా పాప కొంచెం గంట బయటకు వెళ్ళి వస్తుంది, పంపించండి. నేను పంపను, మీకు తెలియదు. దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు మీకు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్గా నేను ఇక్కడ చూస్తూ ఉంటాను కాబట్టి మేము వీలైనంత వరకు పంపించము. వాళ్ళు వెళ్ళాలంటే మేము ఎస్కార్ట్ ఇచ్చి, అంటే మా వాళ్ళని ఎవరో ఒకరిని వాళ్ళతో ఎంగేజ్ చేసి పంపిస్తూ ఉంటామండి. ఫోన్స్ కూడా మీరు పిల్లలకి ఇచ్చి పంపండి, తప్పలేదు. రాగానే మాకు హాస్టల్లో మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. వాళ్ళకి సండే పూట, సెలవు పూట 1 గంట ఇవ్వటం జరుగుతుంది. అలాగే కాలేజీలో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఏదన్నా హ్యాకథాన్స్ అంటే, లేకపోతే వర్క్షాప్స్ అంటే, లేకపోతే వాళ్ళు ఆన్లైన్లో కొన్ని కోర్సులు చేయాలని చెప్పి స్టాఫ్ వాళ్ళకి చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎన్ని గంటలు అవసరమో అన్ని గంటలు మనం ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటాము. సో అది మీరు అందరూ స్టూడెంట్స్ గమనించండి, పేరెంట్స్ కూడా గమనించండి. ఆ ఫోన్ తెచ్చి మాకు ఇవ్వరు. కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందంటే ఒక ఫోన్కు బదులు 2 ఫోన్లు వస్తున్నాయి ఒక్కొక్క పిల్ల దగ్గర. సో అది కొద్దిమంది, వెరీ రేరు. అందుకనే మేము అన్ని పాయింట్అవుట్ చేసి గుచ్చి చూస్తుంటామండి. దాన్ని మీరెవరు అన్నిదా తప్పుగా భావించకండి. అన్నీ కూడా చివరికి ఏంటంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు అందించాలని జరుగుతున్నాయి అని చెప్పి గమనించుకోండి. There are at least 30 employment drives conducted annually with 102 students placed in top MNCs from 2023-24 batch. ఇంజనీరింగ్ చదువుతూ మంచి పొజిషన్లోకి రావాలి అంటే ఆ స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటుగా స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. దాంట్లో భాగంగానే ప్రతి స్టూడెంట్ యొక్క స్కిల్ ఇంప్రూవ్మెంట్ నిమిత్తం ఈ కళాశాలలో డిఫరెంట్ క్లబ్స్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి స్టూడెంట్కి అకాడమిక్స్తో పాటుగా స్కిల్ ఇంప్రూవ్మెంట్ నిమిత్తం ఈ కళాశాలలో డిఫరెంట్ క్లబ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ సెల్ అవ్వచ్చు, లేకపోతే జీవన్ కౌశల్ సెల్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ క్లబ్ అవ్వచ్చు, లేకపోతే కల్చరల్ క్లబ్ అవ్వచ్చు, అలాగే ఇన్నోవేషన్ క్లబ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ డిఫరెంట్ క్లబ్స్ని నిర్వహించి స్టూడెంట్లో వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం వెలికి తీయడం జరుగుతూ ఉంది. ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకి సెకండ్ ఇయర్ నుంచే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగు, థర్డ్ ఇయర్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ స్కిల్స్, అలాగే కోడింగ్ మీద కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చదువుతో పాటుగా ఈ కళాశాలలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా డిఫరెంట్ సర్టిఫికేషన్స్, అలాగే ఇన్నోవేషన్స్, వీటి మీద కాన్సన్ట్రేట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏ విద్యార్థి అయినా ఇవాళ భారతదేశంలో మనం తీసుకుంటే ఇన్నోవేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. విద్యార్థిని ఇన్నోవేషన్స్లో రాణించాలి అంటే ఆ విద్యార్థికి ఇన్నోవేషన్స్ వైపు వాళ్ళని ఆలోచింప చేయాలి. దాంట్లో భాగంగానే ఈ కళాశాలలో ప్రతి సెమిస్టర్లో కూడా ఒక హ్యాకథాన్ కండక్ట్ చేయటం, హ్యాకథాన్ నుంచి స్టూడెంట్కి ఒక ఇన్నోవేషన్ని తీసుకొచ్చే విధంగా తయారు చేయటం, దాని నుంచి వాళ్ళు ఒక ప్రోటోటైప్ తయారు చేయించడం, ప్రోటోటైప్ తయారు చేసిన తర్వాత దానికి పేటెంట్స్, అలాగే స్టార్టప్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చేయడానికి మిమ్మల్ని సన్నద్ధం చేస్తూ ఉన్నాం. మీరు కిడ్స్ కళాశాలను తీసుకుంటే ఆ కళాశాలలో ఈ రీజియన్ మొత్తంలో కల్లా హయ్యెస్ట్ స్టార్టప్స్ ఉన్న కళాశాల ఏదంటే కిడ్స్ కళాశాల. అంటే దాంట్లో గత 5-6 సంవత్సరాలుగా ఇన్నోవేషన్స్ మీద ఎక్కువ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అందుకని ఆ కళాశాలలో 6 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి, ఇంకా ఒక 6 స్టార్టప్స్ రిజిస్టర్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అదేవిధంగా ఈ కళాశాలలో కూడా కిడ్స్ అక్షర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కూడా కొన్ని స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ చేయించడం, స్టూడెంట్స్ని ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లే విధంగా తయారు చేయాలనేది ఈ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఈ కళాశాలలో చేర్చిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి మేము ఇచ్చే భరోసా ఏంటంటే, ఈ కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి కిడ్స్ కళాశాల అంటే ఎక్కువ మంది ఆ కళాశాలలో సీట్ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండుంటారు. కానీ అక్కడికి ఇక్కడికి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ ఉండదని, ఆ కళాశాలలో జరిగే ప్రతి యాక్టివిటీ ఈ కళాశాలలో కూడా జరుగుతుందని, ఆ కళాశాలలో జరుగుతున్నటువంటి ఫ్యాకల్టీ యొక్క స్ట్రెంగ్త్ ఈ కళాశాలలో ఈక్వల్గా ఉంటుందని, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కూడా ఈక్వల్గా ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ ఏ ఒక్క ఉద్దేశంతో ఈ కళాశాలలో చేర్చారో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా మీ అబ్బాయికైనా అమ్మాయికైనా మంచి చదువు, మంచి ఉద్యోగం,
మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి స్కిల్స్ నేర్పి మేము సమాజానికి అందించగలమని తెలియజేస్తా ఉన్నాం. What started as a vision to change the chapters of the rural side of India, KITS Akshar Institute of Technology can realize the full potential of its student community under KITS management and changing one paradigm at a time to see nation building. KITS Akshar Institute of Technology.